కేసులో కన్నడ స్టార్ హీరో దర్శన్ సుమారు 5 నెలలుగా జైల్లో మగ్గుతున్నాడు. రేణుకా స్వామిని పాశవికంగా హత్య చేసిన కేసులో అతనితో పాటు పవిత్ర గౌడ కూడా జైలు జీవితం గడుపుతోంది. రేణుకా స్వామి హత్యకు సంబంధించి దర్శన్ A2, నటి పవిత్ర గౌడను A1 అని పోలీసులు పేర్కొన్నారు. కాగా జల్సా జీవితానికి అలవాటు పడ్డ హీరో దర్శన్ జైల్లో ఉండలేకపోతున్నాడు. ఇప్పటికే అతను పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్టు సమాచారం. కాగా కొన్ని నెలల క్రితమే బెంగళూరు పరప్పన అగ్రహార జైలు నుంచి బళ్ళారి జైలుకు దర్శన్ ను తీసుకొచ్చారు. అయితే ఇక్కడ దర్శన్ పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడని సమాచారం. గత కొద్ది రోజులుగా జైల్లో ఆయన నిద్రలేని రాత్రులు గడుపుతున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో తనను రేణుకా స్వామి ఆత్మ వెంటాడుతుందని జైలు అధికారులతో దర్శన్ చెప్పినట్టు వార్తలు వస్తున్నాయి. దర్శన్ నిద్రపోతున్న సమయంలో రేణుకా స్వామి ఆత్మ కలలోకి వచ్చి భయపెడుతుందని హీరో చెప్తున్నాడట. ఇక్కడ తాను ఒంటరిగా ఉండలేకపోతున్నట్టు తనను బెంగళూరు జైలుకు తరలించాలని అధికారులకు వేడుకుంటున్నాడట. ఇక అర్ధరాత్రి సమయంలో నిద్రలోనే దర్శన్ గట్టిగా కేకలు పెడుతున్నట్టు తోటి ఖైదీలు కూడా చెప్తున్నారట. అయితే ఈ విషయం గురించి జైలు అధికారులు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. మరోవైపు దర్శన్ తీవ్రమైన వెన్నునొప్పితో బాధపడుతున్నాడట. ఈ కారణంగానే అతను కూర్చోలేక నిలబడలేకపోతున్నాడట. పెయిన్ కిల్లర్ టాబ్లెట్స్ మింగిన తర్వాత కూడా నొప్పి తగ్గడం లేదట. కాగా దర్శన్ వెన్నునొప్పికి సర్జరీ చేయించుకోవాలని, లేకుంటే కష్టమని వైద్యులు చెప్తున్నారు. అయితే బళ్ళారిలో శస్త్రచికిత్సకు దర్శన్ సిద్ధంగా లేడు. బెంగళూరులో ట్రీట్మెంట్ తీసుకుంటానని పట్టుబడుతున్నాడు. కాగా ఈ విషయంలో దర్శన్ వాంగ్మూలాన్ని జైలు అధికారులు రికార్డ్ చేశారు. దర్శన్ అంగీకరిస్తే విమ్స్ ఆసుపత్రిలో స్కానింగ్ చేసేందుకు సన్నాహాలు చేశారు. కాగా మరోవైపు బెయిల్ కోసం దర్శన్ తరపు న్యాయవాది కోర్టులో వాదిస్తున్నారు. సాక్షులంతా కల్పితమని ఆరోపిస్తున్నారు. తప్పుడు సాక్షులను సృష్టించి దర్శన్ ను ఇరికించే ప్రయత్నం జరుగుతుందని ఆరోపించారు. దర్శన్ ఆరోగ్య సమస్యలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. దీన్ని ఆయన తరపు న్యాయవాది కోర్టు ముందుంచే అవకాశం ఉంది. దీన్ని బట్టి బెయిల్ కోసం డిమాండ్ చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.